హలో అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడు తెలుగులో మాట్లాడకపోయింది, ఇప్పుడు సడన్గా తెలుగులో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇక అసలు నేనున్న ప్లేస్లో అందరూ కలిసి, అంటే అన్ని లాంగ్వేజ్ కలిసి ఉంటారు. అందుకే ఇక్కడ ఎక్కువగా హిందీనే మాట్లాడతారు. అందుకే నాకు కూడా హిందీనే వచ్చు. అలాగని తెలుగు రాదని లేదు, నేను తెలుగు అమ్మాయినే కాబట్టి తెలుగు కూడా వచ్చు. అంతే, ఇప్పుడిప్పుడు నేర్చుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మంచిగా నేర్చుకున్నాను. ఇంకా లాంగ్ వీడియో చాలా రోజులైంది వేసి. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, నాకు అసలు టైమే కుదరట్లేదు లాంగ్ వీడియో వేయడానికి. షార్ట్స్ అయినా అప్పుడప్పుడు వేసేదాన్ని, కానీ లాంగ్ వీడియోస్ మాత్రం అసలు చాలా టైం అయింది వేయలేదు. మళ్ళీ ఈ వీడియోకి వస్తే, ఈరోజేమో దసరా ఫస్ట్ డే అంటాం కదా, సండే. ఆ రోజుది మా విలేజ్, అంటే ఊరు అందరూ కలిసి, అంటే కులం పట్టి కలిసి ఒక మందిరం నిర్ణయించుకున్నాం కదా. ఆ మందిరంలో ఈరోజు పూజ ఉంది. దసరా మొక్కులు అన్నీ అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. అలా అందుకే ముందు నీళ్ళన్నీ నీట్గా తుడిచేసుకుని మోప్ పెట్టుకున్నాను. అలా ముందు ఫేస్ ప్యాక్ రాసుకుని అంత తర్వాత అవన్నీ చేసుకున్నాను. అప్పట్లో ఫేస్ ప్యాక్ కూడా ఎండిపోతుంది కదా, అందుకని. అంతలో పాప కూడా లేచింది, ఆడుకుంటుంది తను. మళ్ళీ ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతాను. దాని ముందు బ్రేక్ఫాస్ట్ చేసి పాపని తినిపించి అన్నీ చేసి ఆ తర్వాత రెడీ అయ్యి వెళ్తాము. పాపని విడిచిపెట్టి అతంకర వదిలి వెళ్తాను. ఇంకా వీడియోకి వస్తే ఇప్పుడు 7:45 అవుతుంది. నేను అదే టైం చూపెడుతున్నాను. మనం టార్గెట్ పెట్టుకుంటే ఏ పని అయినా చేసిన ముందు ఆ టార్గెట్కి మనము చేసుకోవాలని, ఇంత టైం వరకు మనం చేసుకోవాలి అని అలా టార్గెట్ పెట్టుకుంటే రీచ్ అవుతాము ఎప్పుడైనా. నేను అలానే చేసుకుంటాను. ఇప్పుడు నేను 7:30 చేసి పెట్టుకున్నాను, అలానే 7:45 అయింది. ఓకే, 15 మినిట్స్ ఎక్కువ అయింది, పర్లేదు. అప్పటి వరకు నా పనులన్నీ అయ్యావి. ఇక్కడ ఫేస్ ప్యాక్ రాసుకున్నాను కదా, అందుకే మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. ఇక్కడ తనకి పాపకి చూడండి ప్యాంట్ ఇచ్చాను వేసుకోమని, తను పట్టుకొని ఆడుతుంది దాంతో. మళ్ళీ మీరందరూ నవరాత్రి ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. నాది కూడా చాలా బిజీగా అయ్యింది. పూజలని అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకొని, మళ్ళీ ఇక్కడ చూసుకొని, మా ఇంటి కూడా చేసుకొని, మళ్ళీ అక్కడికి మమ్మీ కూడా ఒక్కదే అయిపోతుంది కదా, అందుకే అక్కడ కూడా వెళ్ళి మమ్మీకి హెల్ప్ చేసుకొని అన్ని పూజలు చేసుకొని, మళ్ళీ మమ్మీ కుంభం పెట్టుకుంది కదా నవరాత్రి టైము, అందుకే అక్కడ కొంచెము బిజీ. మళ్ళీ నేను కుంభం పెట్టుకోలేదు, కానీ నాన్ వెజ్ మాత్రం తినలేదు. ఇక నాన్ వెజ్ తినకుండా 9 days 10 days అలానే ఉంటును. అమ్మగారింటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకొని, ఇక్కడ చేసుకొని చాలా బిజీ అండి. అందుకే అసలు వీడియోస్ అని అసలు ఏం చేయలేకపోయాను. రికార్డ్ అయితే చేశాను, కానీ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఏం చేయలేకపోయాను. ఇక్కడ దీపారాధన అది మా అత్తగారు చేసింది ఆల్రెడీ ఫస్ట్ నుంచి. నేను వచ్చి దండం పెట్టుకుని, అంటే గుడికి వెళ్తాం కదా, అయితే ముందు నుంచి మన ఇంటి దేవుడు కూడా ఉంటుంది కదా, దానికి అన్ని మొక్కుకొని అన్నీ చేసుకొని వెళ్తే బాగుంటుందని ఎప్పుడైనా మా అమ్మ అంటుంటుంది. అలా అని చేసుకొని ఇప్పుడు పాప కోసము బ్రేక్ఫాస్ట్ చేసి, మళ్ళీ నా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఎప్పుడు కూడా నేను ఇలా టెంపుల్కి వెళ్తే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోను, కానీ ఈసారి ఏమో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తామని అనుకున్నాను. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకు పాప డెలివరీ తర్వాత, అంతే పాప పుట్టిన తర్వాత నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయింది. సో అప్పుడు నుంచి నేను అనుకుంటున్నా, ఏదైనా తినకంటే అలాగ ఉండిపోతే నాకు మళ్ళీ ఈవినింగ్ వరకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలానే అత్తమ్మకి చెప్తే మా అత్తమ్మగారు అన్నారు,
అమ్మ శివ్ శివ్ టెంపుల్కి వెళ్తే తినకంటే వెళ్ళాలి, ఇంకా ఏ టెంపుల్కైనా వెళ్తే ఏం కాదు, తినేసి వెళ్ళిపో, నైట్ ఉంది అలాంటివి ఏం తినకంట, నాన్ వెజ్ ఏం తినకంట, ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకొని తినుకుంటే ఏం కాదు అనుకుని అన్నది. అప్పుడు అయితే ఈరోజు అలానే చేసుకున్నాను. ఇది పాప కోసం ఓట్స్ చేస్తున్నాను. ఫస్ట్ పాప కోసం చేసి ఆ తర్వాత నా కోసం చేసుకుంటాను. పాప ఏమో టీవీ వేస్తున్నాను, అక్కడికి వెళ్ళి కూర్చొని టీవీ చూసుకో అంటే, లేదు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే చూస్తాను నీవేం చేస్తున్నావు అని అక్కడే కూర్చుంది. ఇక్కడ తనకు తినిపించేసి ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ నాకు, ఎందుకంటే తను అంటుంది నాకు ఆకలి వేస్తుంది, నాకు తినిపించే ఫస్ట్ అనుకుని అన్నది. అందుకే ఫస్ట్ తినిపించేసి మళ్ళీ మా కోసం చేసుకొని మళ్ళీ మేము తినేసి వెళ్తాము. నా కోసం నేను సేమియా ఉప్మా చేసుకున్నాను. మళ్ళీ మీరు అంటారు నవరాత్రి టైము ఆనియన్ తినేస్తున్నాను, ఆనియన్ తెల్లుల్లిపాయ అన్నీ తినేస్తున్నాను, కానీ నాన్ వెజ్ మాత్రమే తినట్లేదు. ఎందుకంటే నేను కుంభం పెట్టుకోలేదు కదా, అందుకే. చూడండి ఎంత వర్షం కురిసిందంటే, చాలా వర్షం వస్తుంటుంది. పాపకి ఎలా తీసుకెళ్తామా అని టెన్షన్ పడిపోయాము. మళ్ళీ అనుకున్నాం ఎందుకులే పాపకి అత్తగారు కూడా పెట్టేసి వెళ్ళిపోతాంలే అనుకున్నాము. మళ్ళీ నేను రెడీ అవుతానని పాపకి పెట్టేసి వచ్చాను టీవీ చూసుకోమని, కానీ తను టీవీ చూసుకోలేదు. మళ్ళీ నాతో పాటు మళ్ళీ వచ్చేసింది పైకి, నా దగ్గరే ఉంది. మా ఆయన కూడా వచ్చేసరి ఈ లోపల డ్యూటీ నుంచి వచ్చేకి తను ఫ్రెష్ అప్ అవుతున్నారు. చాలా టైం అవుతుంది, తను వచ్చాక సరి తగులుకునే ఉంటారు, టైం అవుతుంది, తొందర చేయి అని. మాకు వెళ్తాడికి 11 అయిపోయింది ఆల్రెడీ. మార్నింగ్ నుంచి అందరూ వెళ్ళిపోయారు, అంతే పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి రెడీ చేసుకున్నారు అని చేశారు. మాకైతే మన అంత టైం అంతా కుదరలేదు, అందుకే వెళ్తాడికి 11 అయింది. ఎదుగండి మేము వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే నేను అసలు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చాలా వర్షం వస్తుంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళాలి, బోట్ మీద ప్రయాణం చేసుకొని వెళ్ళాలి. అక్కడ అంత వీడియో నేను చేయలేకపోయాను. మరి ఇంకా మా రిలేటివ్స్ అందరూ కలిసారు, వాళ్ళతో మాట్లాడుకొని చేసుకొని వస్తాడికి అలా అయిపోయింది. ఇక్కడ వేరే ఐలాండ్కి అయితే వచ్చాము. ఈ ఐలాండ్లో ఉంటుంది పూజ ఈరోజు, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే చాలామంది వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అనుకుంటా. లాస్ట్ అంటే ఏం కాదు, ఇంకా చాలామంది తర్వాత కూడా వచ్చారు. కానీ పూజ టైం అంటే ముందు ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడైనా ముందే వెళ్ళిపోయాము. కానీ ఈసారి ఏమో చాలా లేట్ అయింది వెళ్తాడికి. దగ్గర వచ్చేసాము ఇప్పుడు గుడి దగ్గరికి. గుడి అంతే, గుడిలా ఇంకా ఏం కట్టుకోలేదండి, అలా కొంచెం సీట్ అని వేసేసి అలానే కొంచెము మా దేవత ఉంటాడు కదా, అది ఫొటోస్ పెట్టుకుని అలానే మొక్కుకొని చేసుకుంటున్నాము. మరి గుడి కట్టాలంటే ఇప్పుడు చాలా డబ్బులు కావాలి కదా, అవన్నీ అందరం కలిసి చేసుకుంటేనే ఏదైనా అవుతుంది. అప్పుడు చేసుకుంటాము, ఇంట్లో చేసుకుంటుంది మేము చేయలేము, మాకు అవ్వదు అనేస్తే మరి అవ్వదు కదా ఏదైనా. కానీ అలా అని ఇప్పటి వరకు ఏమీ అవ్వలేదు, ఆగిపోయింది. ఇది మా మమ్మీ ఎరుపు చీర కట్టుకుంది కదా, ఇప్పుడు మా మమ్మీ దండం పెడుతుంది, అది మా మమ్మీ. పక్కన ఉన్నారు, అది మా రిలేటివ్ని, మా ఊరోళ్ళు. ఇప్పుడు అన్నీ రెడీ చేసేసి అక్కడ వేరే ఇంటికి వెళ్ళి ఒక ఇల్లు నిర్ణయించుకుంటారు అన్నమాట. అక్కడ అన్నీ రెడీ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి అన్నీ తీసుకొస్తారు. మళ్ళీ ఇక్కడికి అక్కడ నుంచి అన్నీ తీసుకొస్తారు, ఇక్కడ తీసుకొస్తారు. ఈ అమ్మ పట్టుకుంటుంది, అమ్మవారు వచ్చింది. మీరు నమ్ముతారో లేదు కానీ
చూసుంటారో లేదో తెలియదు కానీ ఇది చూడండి అన్నీ ఇది వేరే ఇల్లు అని చెప్పాను కదా, ఆ ఇంటికి వచ్చేసి అన్నీ రెడీ చేసుకున్నారు. అన్నీ రెడీ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఆ గుడికి మాత్రం వెళ్తారు. ఇక్కడ ఈ అంకల్ వచ్చేసి ఈ డోలక్ కొడుతున్నారు కదా, డోలక్లో అలానే డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మోరు ఏం లేదంటే అంకల్కి, అలానే జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మొత్తలే చేస్తున్నారు, ఇంకెవరికి తోడు కూడా లేదు. మొత్తలే ఎంజాయ్ చేసుకున్నారు. అలానే ఉండాలి, ఎప్పుడైనా ఎంజాయ్ చేసుకున్నామా, ఎప్పుడైనా కొన్ని ఎవరు చేస్తున్నారా చేయరా అని చూడకూడదు. మనం చేస్తున్నామా, మనం చేయాలని ఉంటే చేసుకోవాలి, అంతే కదా. అందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ బయటకు వచ్చేసి మళ్ళీ అందరూ పట్టుకుంటారు కదా. ఇక్కడ చూడండి, అంటే మనం చెప్తే అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది. అందుకే చూస్తే మీరు అర్థం కాదు అవుతుంది. ఓకే అండి, చాలా లాంగ్ వీడియో అయిపోతుందని నేను 2 పార్ట్స్ వీడియో చేశాను. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, అది కూడా తప్పకుండా చూడండి. అది కూడా చాలా బాగుంటుంది.